కమలం పార్టీ నేతలు తెలిపారు. ఇక డిప్యూటీ మేయర్ పదవికి శివసేనకు చెందిన సంజయ్ గడిని ఎంపిక చేసింది. ఈ ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ముంబై మున్సిపల్ ఎన్నికలు జరిగి దాదాపుగా నెల రోజులవుతోంది. బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. మేయర్ పదవిపై మహాయుతి కూటమిలోని బీజేపీ శివసేన మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆ పదవిపై ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేన కన్నేసింది. చివరికి ఆ పదవిని బీజేపీ తన్నుకుపోయింది. మేయర్ పదవి బీజేపీకి, డిప్యూటీ మేయర్ పదవి శివసేనకు దక్కింది. ఈ మేరకు చర్చలు ఫైనల్ అయ్యాయి. మేయర్గా రీతూ తావ్డే, డిప్యూటీ మేయర్ సంజయ్ గడిని ఖరారు చేసినట్లు కూటమి ప్రకటించింది. ఇక రీతూ తావ్డే బీజేపీలో సీనియర్ నేతగా ఉన్నారు. 3 సార్లు కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విద్యా కమిటీ అధ్యక్షురాలుగా పనిచేసిన అనుభవం కూడా ఆమెకుంది. ఈ అనుభవంతో బీఎంసీ అభివృద్ధికి దోహదపడుతుందని పార్టీ భావించింది. మరిన్ని అప్డేట్స్